ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. సింహరాశి వారికి ఫిబ్రవరి 22వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత మీ కుటుంబంలో ఒక ఊహించని శుభవార్త అనేది వినబోతున్నారు. అది మీకు తెలియకుండానే చాలా అదృష్టం అనేది తెచ్చిపెడుతుంది. ఆ శుభవార్త వల్ల ఆర్థికంగా ఏ విధంగా లాభాలు వస్తున్నాయి, ఎలాంటి మార్గాలు తలుపు తెరుచుకుంటాయో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, ఈ ఆనందం దేనివల్ల వస్తుందో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. సింహరాశి వ్యక్తులు ఆత్మవిశ్వాస, నాయకత్వ లక్షణాలు మరియు ఉదార స్వభావానికి ప్రసిద్ధి. అగ్నితత్వ రాశి కాబట్టి వీరికి ప్రేమ మరియు వివాహ బంధాలలో చాలా ఉద్వేగభరితంగా, నమ్మకంగా, ఆప్యాయంగా చూపిస్తూ తమ భాగస్వామిని ఎంతో ఆరాధిస్తారు. వీరు సహజ సిద్ధమైన నాయకులు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. తమకు ఇష్టమైన వారి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, సహాయం చేస్తారు. వీరు తమ గౌరవానికి, ప్రతిష్టకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎప్పుడు అందరి దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటారు. ప్రేమలో చాలా ఉద్వేగభరితంగా ఉంటారు. భాగస్వామిని లేదా పార్ట్నర్ని ఆశ్చర్యపరచడానికి ఎన్నో గిఫ్టులు ఇస్తారు. అలాగే రొమాంటిక్గా ఉంటారు. తమ భాగస్వామికి ఎల్లప్పుడూ నమ్మకంగా వెన్నంటి ఉంటారు. కొన్నిసార్లు భాగస్వామిపై ఎక్కువ హక్కు కలిగి ఉండి అసూయ ప్రదర్శిస్తారు. అలాగే సింహరాశి, తులరాశి వారు స్నేహపూర్వకంగా, మనోహరంగా, అవుట్ గోయింగ్గా ఉంటారు. సింహరాశి వారి అందరితో బాగా కలిసిపోతారు. చాలా ప్రకాశవంతంగా ఉంటారు. అందరి అటెన్షన్ కోరుకుంటారు. అలాగే ఈ 2 రాశులు పర్ఫెక్ట్గా జోడీగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వాలు బాగా కలుస్తాయి. వీరి జంట చాలా అనుకూలంగా బాగుంటుంది. కాబట్టి ఈ తులరాశి వారికి, సింహరాశి వారికి జంట అనేది విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టల కోసం చాలా కష్టపడతారు. పుట్టుకతోనే వీళ్ళు రాజులా ఉంటారు. కానీ గత కొంతకాలంగా ఈ రాశి వారికి పరిస్థితి అనేది అస్సలు బాగలేదు. వీరు ఏది అనుకున్నా అది ఫెయిల్ అయ్యి అవకాశాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏది అనుకున్నా మీకు కలిసి వచ్చేలా ఉంది. కొన్ని రోజుల నుండి వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టింది. కాబట్టి వీరికి అదృష్టం, ఐశ్వర్యం వీరితోనే ఉంటుంది. అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా ఉంటారు. కానీ వీరు రాత్రి వేళలో ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నట్లయితే వీరు అందరికీ సహాయం చేస్తారు. కానీ నాకే ఏది అనుకూలంగా లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తారు. చాలా కాలంగా డబ్బు వస్తుంది, కానీ అది నిల్వ ఉండలేకపోతుంది. వచ్చేది వస్తుంది, ఖర్చు చేసేది చేస్తున్నారు. కాబట్టి మీకు అంత అనుకూలత ఇప్పటి వరకు లేదు. ముఖ్యంగా కుటుంబంలో చిన్న తగాదాలు వచ్చాయి. చిన్న మాటని రేపు పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి. మీ భాగస్వామి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆర్థిక నష్టాలు అనేవి చాలా చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి నమ్మడం చాలా కష్టం. ఇక ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకండి. వీలైనంత వరకు మీ పని మీరు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి. ఒక రవి స్థానం సూర్యుడు వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాడు. కాబట్టి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతాడు. వీరు కూడా, సింహరాశి వ్యక్తులు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు, అలాగే ఉంటారు.
ఎందుకు బాధపడుతున్నారో, ఎందుకు ఆర్థిక నష్టాలు జరిగాయో ఈరోజు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఎలాంటి సమయాన్ని వృధా చేసుకోకుండా చాలా కాలంగా చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ ఇప్పుడు ఆర్థికంగా మార్గాలు తలుపు తెరుచుకుంటున్నాయి. కాబట్టి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటి నుండి ఒక సమస్య అనేది వచ్చి ఉంది. ఆస్తి గొడవనే కావచ్చు, పెళ్లి సంబంధం లేదా అన్నదమ్ముల మధ్యల సమస్యలు, ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. సమస్య ఇప్పుడు తేలికపాటిగా అవుతుంది. మీ గుండె బరువు అనేది తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇక కుటుంబపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఏ విధంగా ఎలాంటి సమస్యలు లేవు. వచ్చేది ఒకటి, ఆర్థిక సమస్య అనేది మరింత ఎక్కువగా రావడంతో మీపై ఎక్కువ అసూయ అనేది కనిపిస్తుంది. దానివలన మీ చుట్టూ నెగిటివ్ అనేది వస్తుంది. అన్ని విధాలుగా కలిసి రావాలంటే ఈ 2 రోజులు ఏం చేయాలి, ఎలాంటి పరిహారం తీసుకోవాలి అనేవి పూర్తిగా అర్థమవుతాయి. 22, 23వ తేదీన ధనవర్షం అనే కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రతి కష్టానికి ఫలితం వస్తుంది. అలాగే ఒక చిన్న పరిహారం వలన మీ జీవితమే ఎంతో అద్భుతంగా మారబోతుంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టాలనుకున్నా లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా ఈరోజు చాలా మంచి రోజు. కాబట్టి ఇలాంటి సమయాన్ని వృధా చేసుకోకండి. భాగస్వాములు పరిచయం అవుతారు. వారి వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు ఎవరు, వారికి మీకు తగిన జోడి అవుతుందా లేదా అని తెలుసుకోండి. ఇకపోతే కుటుంబ పెద్ద మనుషులు, వీరికి అనారోగ్య సమస్యలు అనేవి ఈ రోజు నుండి వస్తాయి, కానీ సమస్య అనేది పెద్దగా ఉండదు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ మీ పార్ట్నర్తో కాస్త సమయం అనేది తక్కువ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ పూర్తిగా నమ్ముతూ మీ అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. అదేవిధంగా కుటుంబంలో అంతా ఆనందంగానే ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారి ప్రేమ బంధం అనేది మరింత బలపడుతుంది. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం అనేది కొనసాగుతుంది. కాబట్టి మీరు కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వలన మీరు చాలా యాక్టివ్ అనేది పెరుగుతుంది. దాని వలన ఎవరితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది తెలుస్తుంది. గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉంటున్నాయి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరిగే అవకాశాలు వస్తాయి. అప్పుల బాధ నుండి విముక్తి అనేది పూర్తిగా లభిస్తుంది. మంచి శుభవార్త వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. వీరికి అబద్ధాలంటే అస్సలు చెప్పరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా సాధిస్తారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వీరు ముందుంటారు. కుటుంబంలో ఎలాంటి శుభవార్త వింటారంటే, రహస్యంగా మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. మీకు తెలియకుండానే ఆ దేవత తిరగడం వలన మీకు మొత్తం పాజిటివ్ అనేది మీ చుట్టూ ఉండడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది.